కృషి గ్రామ గ్రామాల్లో సతతాలు చేయాలని చెప్పని తిరుగుతున్న అంటే ఒక 5% ఆలోచించడం దాన్ని బట్టి కానీ అయిందాన్ని కారణానికి చిన్న చిన్న గొడవలు పెట్టుకుని ఏ విషయమైనా కానీ మాట్లాడదు. దయచేసి మీరు చెప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినందుకు వారందరూ కూడా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం. ఈనాటి కూడా పరిశీలనగా టీడీపీ పరిశీలనలో వచ్చిన దయనారాయణ గారికి, పెద్దలు మాజీ ఇన్ఛార్జి రామరెడ్డి గారికి, అందరికీ ఈ తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణ గల పార్టీ అనే విషయం కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా కడుపునొప్పి ఉన్నా అవి పరిష్కరించడానికే పెద్దలు దయనారాయణ గారు వచ్చింది తప్ప ఇదే రామరెడ్డి గారు జడ్పీటీసీ స్థానానికి మొదలు పెడితే, సర్పంచ్ గారికి మొదలు పెడితే రెండు పర్యాలుగా గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేసి ఇదే గుంపల తిరుమలగిరి గుంపల సీసీ రోడ్డు కానీ అభివృద్ధి చేసిన పనులు కానీ ముందు తరంగా ఆలోచించి ఇవాళ వాటర్ ట్యాంక్ అంటే 10,000 మంది ఇవాళ 24 గంటలు అందాలు వస్తుంది. ఇదే గ్రామ పంచాయతీ. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు కానీ, నారాయణ గారు కానీ, రామరెడ్డి గారు కానీ కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలు వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేసి, పెద్దలు సూర్యాపేట మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర పార్టీ నాయకులు, తెలుగుదేశం ఎక్కడ ఉందిరా అన్న వారికి ముచ్చమటలు పట్టించిన నాయకులు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఎంపీడీసీ వాళ్ళ మిస్సెస్ ఉమారెడ్డి గారు, అదేవిధంగా గుంట్రా సర్పంచ్ నాతా రామరెడ్డి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ధనవంతులు అన్నట్టుగా 6 నిమిషాలు తన వయసంతా కూడా దారిపోసినటువంటి రామాచారి గారికి, అదే రకంగా ఇక్కడ వచ్చినటువంటి మండపట్టి అధ్యక్షులుగా గోవిందాచారి మరియు సైదమ్మ అందరికీ కూడా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సభ్యత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం సభ్యత కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్నటి సభ్యత కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు టోటల్గా నియోజకవర్గాల వారిగా అడా కమిటీలు వేయడం జరిగింది. అడా కమిటీలో వేసినప్పుడు నేను క్లియర్గా రాష్ట్ర పార్టీకి నాకు అవసరం లేదు, ఎవరైనా బాధ్యత తీసుకొని చేసేవాళ్ళు ఉంటే ముందని పోయి వాళ్ళు బాధ్యత తీసుకొని చేయమనండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర పార్టీకి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఒక అడా కమిటీ వేశారు. ఆ అడా కమిటీ సమావేశం హైదరాబాద్కి పిలిపించారు. ఆ అడా కమిటీ సభ్యులందరూ అడిగి కూర్చున్న తర్వాత మీ సభ్యతాలు ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పని మాట్లాడినప్పుడు క్లియర్గా వాళ్ళందరూ కూడా అయ్యా మా దగ్గర ఎవరు కూడా ₹1 జేబు నుంచి తీసుకొచ్చి సభ్యత ఇవ్వడం చెప్పని కట్టేవాళ్ళు లేరు, తిరగడానికి మా సైకిల్ మోటార్లో పెట్రోల్ కూడా లేదు, మా బైకులు కూడా తిరిగే పరిస్థితి లేదు, మాకు మంచైనా చెడైనా మళ్ళీ రామరెడ్డి గారిని తీసుకొని వచ్చి ఆయనకు బాధ్యతలు ఒప్పచెప్తే తప్ప మేము ఈ సభ్యత కార్యక్రమం చేయలేమని చెప్పని చెప్పడం జరిగింది. పిలిపించినప్పుడు బాబు గారి దగ్గర పోయినప్పుడు ఏంటమ్మా సమస్య అంటే ఈ సమస్య అని చెప్పని తెలియజేసినప్పుడు బాబు గారు పక్క నర్సింగ్ గారిని, నన్నూరు నర్సింగ్ గారిని వీళ్ళని పిలిచి అయితే జరిగినాక బాబు గారి దగ్గర సమావేశం జరగడం జరిగింది. బాబు గారు క్లియర్గా సూర్యాపేట మీరు అడా చేస్తారో నియోజకవర్గ ఇన్ఛార్జి చేస్తారు, ఏం చేస్తారో తెలియదు, కానీ నేను క్లియర్గా ఏం చేస్తున్నా నాతో రామరెడ్డి అనేవాడు అక్కడ బాధ్యత తీసుకొని పార్టీని నిర్వర్తించాలి, అతని నాయకత్వం అక్కడ పార్టీని నడపండి అని చెప్పని రాష్ట్ర పార్టీకి ఆదేశించడం జరిగింది. ఎన్టీ రామారావు రాకముందు 30 ఏళ్ళు మన అమ్మ అడకొచ్చి పెట్టి గుడ్డ లేక
నాటి వస్తుంది. దాన్ని బద్దలు కొట్టిన మహానుభావుడు హను కళ్ళ హను సంపద గలవాడు, ధైర్యశాలి, సిరి సంపద గలవాడు, తెర మీద ఎదుర్కొలేదు రాజు మహారాజు ఎన్టీ రామారావు గారు. అతనికి ఎన్నడూ సుఖం లేదు. జీవితం మొత్తం తానులా లేకున్నా తన పేరే వినగలని ఒక తానుతో ముందుకెళ్ళిన మహానుడు అతను. మన దారి చూచుండు, తనం ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, దారి చూసేవాడు గొప్పవాడు. తనం ఇస్తాడు, ఎలా కలుపుకుంటే మనకు తెలియదు. దారి చూసే గుడి లేదు మనకు నిబంధిస్తుపోతున్నాం. మనం ఏకదాటిగా అమ్మ పరిపాలించి మనకు అన్నం పెట్టినట్టుగా తెలుగుదేశం ఆనాడు చీకటిని పారబోలి నీరు వాడబట్టు శ్రీమాన్ తరిగి కొట్టిన ఈ ఆరోగ్యంలోకున్నాడు. ఆనాడు పుత్రక సుందర గారు, ఎన్టీ రామారావు గారు కలిసి ఉన్నప్పుడు ఇదే మన పచ్చళ్ళ గారు మన జ్యోతిబాసు గారు తాను పెట్టు నేను అంటే కుంజలి కానీ జీవుల దేవుడు సాక్షిగా, నాకు ముగ్గురు సాక్షిగా, ఎన్టీ రామారావు పార్టీ సాక్షిగా ఒక్కరు తప్పు తింటే మీ ఉత్సవంతో నా పనులు పెట్టి ఈ 7 వాళ్ళ సాక్షిగా ఇక మన నడుము కట్టి బిగించి ఎవరిని సొమ్ముగా ఆశించొద్దు, ఎవరికి దావంచొద్దు, ఎవరిని ఆశించొద్దు, ఖండాలు పెట్టే కథలు పెట్టిగా ఉందని చెప్పిన మహాకవి ఎవరు నారాయణ రెడ్డి గారు. అది మనం నిలబెట్టాల్సిన బాధ్యత మనది. 10 కార్యకర్త విశాఖపట్నం 28 తారీఖు ఉక్కు ఆ కార్యక్రమం మానవాడు ఎన్టీ రామారావు గారు. మీ అమ్మ మామ పాలించింది, ఈ పిల్లలిచ్చింది, నిండు కురిసింది మనం నిలబెట్టి అది మనం గర్వించాలి. ఈ చర్చ రాష్ట్ర పార్టీ పరిశీలకులు సూర్యాపేటకు ఉన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీటీసీ, ఒక మండలాన్ని శాసించిన నాయకులు, ఓటే మండలం మన పక్కనే ఉన్న ఇదివరకు మన సూర్యాపేటలోనే ఉన్నది ఆ మండలం. ఆ నాయకుడే మనకు పరిశీలకులు వచ్చినందుకు మన పార్టీ తరఫున సూర్యాపేట నియోజకవర్గం తరఫున మన కమిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ కోరుతా ఉన్నాం. వచ్చే నెల ఈ నెల 27, 28, 29 తారీఖు జరిగేటువంటి మహానాడుకు అన్ని రకాల గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మొత్తం నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకొని విజయవంతంగా మహానాడు చేయడానికి మనం అందరం కూడా ఉద్యుక్త అవుతాం. నాయకత్వంలో నడుస్తున్నటువంటి మన యొక్క పండుగ తెలుగుదేశం పార్టీ పెట్టని కోటగా నడుస్తూ ఉన్నటువంటి గత 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పేరు పేరున విలేకరులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సోదర కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరుల కంటే మొట్టమొదటి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని వదిలినటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గత 40 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో మరి రారాజుగా పరిపాలించిన రారాజుగా వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలు, నిష్ఠురాలు తెలుసుకొని సమాజాన్ని నేను ఉద్ధరించాలని ఆ యొక్క కర్తవ్యం చెప్పి ముందుకొచ్చి 19